ఊకుంటే కుదిరేటట్టు లేదు. ఎసొంటోనికి అసొంటి సురుకులు పెడితేనే దారికొస్తుంది ఎవ్వరం అని అనుకున్నాడో ఏమో. మాజీ మంత్రి కేటీఆర్ మాటలకు పదును పెంచిండు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అట్లనే కూసుంటే కుదరదని రువ్వడి పెంచిండు. పార్టీ కార్యక్రమాల మీద ఖమ్మం జిల్లాకు పోయిన కేటీఆర్ మాటలతోని మంటలు పుట్టించిండు. సర్కార్ను శర్ణకోళ్ళతోటి కొట్టినంత పని చేసిండు. చూడుండ్రి ఎట్లా అగ్ని కురిపించిండో. ఖమ్మంలా విలేకరుల సమావేశం పెట్టి మైక్ అందుకున్న కేటీఆర్ పబ్లిక్ కు కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. అంటే డ్రగ్స్ అలవాటైతే ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో సీఎం రేవంత్ రెడ్డి సార్ మాటలింటే మెదడు నరాలు చితికే ప్రమాదం ఉంటదన్నట్టు చెప్పిండు. తెలంగాణకు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక చేసిన పనేందో చెప్పిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. అంతటి గొప్ప పదవికి ఉన్న ఇల్వ తీసే పనులు చేస్తున్నాడు, ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని తగ్గించే మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టు కోపం చేసిండు. తర్వాత కేటీఆర్ లోకేష్ ను కలిసిండన్న దాని మీద కేటీఆర్ రియాక్షన్ ఎట్లున్నదో చూడుర్రి. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగన? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది? నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్ లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఓ పెద్ద మాట అననే అన్నాడు కదా, లోకేష్ ను కలవనే లేదు, ఒకగాల కలిసినా తప్పే ఉన్నది, సంచులు పట్టుకపోయినా నేనేమన్నా అన్నట్టు కాళ్ళు బట్టి బండ కొట్టినంత పని చేసిండు. అట్లనే కిట్టి పార్టీల గురించి చెప్పిండు. అంటేందంటారా ఈనుర్రి మరి. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. ఆగో అదట కిట్టి ఆంటీ పార్టీ అంటే. ఇట్లా మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ కుటుంబానికి ఓ సలహా ఇచ్చిండు. ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇదొకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊకోండి సారు, తెలంగాణ ముఖ్యమంత్రి సక్కదనంగా మైకుల ముంగడికి వచ్చి స్పీచ్లు ఇస్తుంటే వాళ్ళ ఇంటోళ్లకు లేని డౌట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది చెప్పకనే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? కాలం ఎలా తీసుడు తప్ప జనానికి ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడలేదట సీఎం గారు. ఇట్లా చెప్తుంటే 6 గ్యారంటీల సంగతి ఏందని అడిగితే 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. మూడవది రాహుల్ గాంధీ
గాంధీ కోసం నెల నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకు ఒక్కసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. అగో ఆ 6 గ్యారంటీలు తప్పకుండా అమలవుతున్నాయట. ఇక తుంగతుర్తి సభల సీఎం రేవంత్ రెడ్డి సారు జగదీష్ రెడ్డి సారు గురించి మాట్లాడిండు కదా, అగో దాని మీద మాట్లాడుకుంటా ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్న కాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? ఎందుకు సారు గిచ్చిన కాన్నే గిచ్చి చంపుతున్నావు అని పబ్లిక్ అనుకునేటట్టు ఎత్తుల గురించి చెప్పిండు. ఇక ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల మీద రేవంత్ రెడ్డి సారికి ఉన్న అనుమానంతో ఏం చేస్తున్నాడో చెప్పిండు. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈ రోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఈ తీరుగా ఇరుసుకోబడ్డాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద. ఓ తీరుగా చెప్పాలంటే నిప్పులు జరిగిండు ఖమ్మంలో కేటీఆర్. ఈ మాటలిన్న కాంగ్రెస్ పార్టీలకు ఎంత పౌరుషం వస్తుందో, ఎంత కుమిలిపోతారో ఏమో అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.